రైట్. ఇప్పుడు ఒకసారి వర్ణమాల ఏంటో తెలుసుకున్నాము. వర్ణమాల తెలుసుకున్న తర్వాత ఈ వర్ణమాలలో నుండి వచ్చేటువంటి సరళ పదాలు ఏంటో చూద్దాము. సరళం అంటే సులువు, చాలా సులువుగా ఉన్నటువంటి అక్షరాలు సరళ అక్షరాలు, సరళ పదాలు. సులువుగా ఉన్నటువంటి పదాలు అంటే కూడా సరళ పదాలు. అంటే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఆ మొదలుకొని బండిరా వరకు ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటిని ఉపయోగించి కేవలం పదాలు తయారు చేయడమే. ఎక్కడ నుండి ఈ ఆ నుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఉపయోగించి మాత్రమే చేసేటువంటి పదాలు సరళ పదాలు. ఇంతకీ ఏంటి సరళ పదాలు అంటే కూడా అవి 2 అక్షరాల సరళ పదాలు ఉన్నాయి, 3 అక్షరాల. ఓకే రైట్. ఇప్పుడు వచ్చేసి నేర్చుకున్నటువంటి విషయాలు వచ్చేసి ఒత్తులు. ఈ ఒత్తులు రాయాలంటే కూడా కావత్తుకు యావత్తుకు డిఫరెన్స్ తేడా తెలియదు, బావత్తుకు ఓకు డిఫరెన్స్ తెలియదు, బాకు ఒత్తు బాకు డిఫరెన్స్ తెలియదు. కొంతమంది అయితే చావత్తు రాయాలంటే బావత్తు రాస్తారు. ఇంతకీ చావత్తు ఏంటి, బావత్తు ఏంటి, కావత్తు ఏంటి, యావత్తు ఏంటి, ఇవన్నీ సింపుల్గా 3 నిమిషాల్లో నేర్చేసుకున్నాము. ఎలాగంటావా ఒక్కసారి ఉన్నటువంటి అక్షరాలను చూసిన తర్వాత చెప్తాము. ఇప్పటికే మీకు అర్థమైపోయింటారు. ఇది చూడగానే కొన్ని పసుపచ్చ. ఓకే రైట్. ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్రెడీ గుణింతాలు ఏమో చూద్దాము. గుణిత గుర్తులు. ఫస్ట్ ఈ గుణిత గుర్తులు ఇక్కడ నుండి వచ్చేసి తలపెట్ట దగ్గర నుండి విశాఖ వరకు వచ్చేసి గుణిత గుర్తులు. ఇంతకీ ఏంటి వీటి యొక్క ఉచ్చారణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. దీని వచ్చేసి ఏమంటారు? తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రుత్వం దీర్ఘం, యత్వం, ఏత్వం, ఐత్వం, ఒత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. రైట్. మాకు ఒకసారి చూద్దాం. ఇది మాకు దీర్ఘమిస్తే మా గుడిస్తే మా దీర్ఘమిస్తే మా కొమ్మిస్తేము, మా దీర్ఘమిస్తేము, మా వృత్వమిస్తేము, మా వృత్వం దీర్ఘమిస్తేము, మా కేత్వమిస్తేమే, మా కేత్వమిస్తేమే, మా కైత్వమిస్తేమై, మా కోత్వమిస్తేమో, మా కోత్వమిస్తేమో, మా కౌత్వమిస్తేమో, మా దగ్గర సున్నా పెడితేమో, మా దగ్గర సున్నా అంటే మహా. అయితే ఈ మాతృకంలో ఎక్కువగా చేసేటువంటి పొరపాట్లు ఏంటి?